ఏవండి, ఏంటండి? నాకొక డౌట్, అడగొచ్చా? వద్దు. మీరొద్దన్నా నేను అడుగుతా. అలా చూడకండి, నాకు అదోలా ఉంటుంది. మీకేదైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా? ఉంది. గతంలో నేను ఫ్యాక్షనిస్ట్ని. అన్నీ వదిలేసొచ్చి ఇలా ఆర్జీ హోమ్ నీడ్స్ పెట్టుకుని బతుకుతున్నాను. అబ్బా, జోక్ కాదండి, ఐఎమ్ సీరియస్. పాస్ట్లో ఏదైనా ప్రేమ కథ ఉందేమో అని నా అనుమానం. కారా పేరేంటండి? నువ్వేం అడగాలనుకుంటున్నావో స్ట్రైట్గా అడుగు. మీరు ఉదయం ఈ ఫోటోని చింపేయడం నేను చూశాను. ఏంటో ఆ ఫోటో అని చిరిగిన ముక్కలన్నీ అతికించాను. ముందు దాన్ని చూసి ఫోటోనే కదా అనుకున్నాను. తర్వాత తిప్పి చూస్తే తెలిసింది అది ఫోటో మాత్రమే కాదు, మీ ఒక్కప్పటి ప్రేమ అని. మీకు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పకండి. కాకపోతే తెలుసుకుందామని చిన్న ఆతృత అంతే. అప్పుడు మీ ప్రేమ ఫెయిల్ అయినందుకే ఇప్పుడు పెళ్ళంటే అయిష్టంగా ఉన్నారా? అందుకే నన్ను కూడా వద్దనుకుంటున్నారా? చెప్పండి. మనసులోని బాధ మనుషులతో పంచుకుంటే తగ్గుతుంది అంటారు. మీ గతం గురించి, అందులో తగిలిన గాయం గురించి నాతో చెప్పండి. భారాన్ని మోస్తూ ఉంటే బాధ పెరుగుతుందే తప్ప తగ్గదు. ఏమైందో చెప్పండి. నేనెవరికీ చెప్పను. Will you please stop it? చూడు, చనువిచ్చాను కదా అని చెప్పి నెత్తికెక్కకు. నీ లిమిట్స్లో నువ్వు ఉండు. కాదని నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకుంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఈ టైంలో నాకు సాయం చేయగలిగేది, పెళ్ళాపగలిగేది కృష్ణ ఒక్కతే. బస్సు రండి, బస్సు మీకోసమే స్పెషల్ టేబుల్ అరేంజ్ చేయించాను. కూర్చోండి మేడం. అవకాశం దొరికితే ఇక్కడి నుంచే తీసుకెళ్దాం. పదండ్రా.
హలో రాధా గారు. హాయ్. హలో కృష్ణ గారు. హలో. మీ ప్రజెంటేషన్ ఎక్సలెంట్గా ఉందండి. థ్యాంక్ యూ. పొగడ్డం కాదండి, నిజంగా అదరగొట్టేశారు. అవును మేడం, మీకు ఈత వచ్చినా స్విమ్మింగ్ పూల్లో ఈత రాలేదని కావాలనే నటించారు కదా మేడం. అవును, నాకంతా తెలుసు. హా, వస్తున్నా. ఇంత ప్లాన్ చేసావా పొట్టి బుడంకాయ్? కృష్ణ గారు, మీరు బిజినెస్ పార్ట్నర్స్గా ఉన్నారు. రియల్ లైఫ్ పార్ట్నర్స్గా మారితే బిజినెస్ ఫీల్డ్ మీకు ఎదురే ఉండదు. హలో మిస్టర్, మా సారు మేడం బిజినెస్ పార్ట్నర్స్ మాత్రమే కాదు, రియల్ లైఫ్ పార్ట్నర్స్ కూడా. వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్. అవునా? ఒక నిమిషం మైకి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, స్పెషల్ అనౌన్స్మెంట్. ఇక్కడ పార్టీకి వచ్చిన వాళ్ళందరికీ తెలియాల్సింది ఏంటంటే, మా రాధా సార్, అదిగో అక్కడ కూర్చున్న మా కృష్ణ మేడం, వీళ్ళిద్దరూ భార్య భర్తలు. గుర్తు పెట్టుకోండి. పో ఇక పో. సార్, నిజం అందరికీ తెలియాలి, లేకపోతే మీ ఇద్దరి మధ్య కథలు అల్లేసి పుకార్లు పుట్టిస్తారు సార్. మీకోకే, మేడం ఏమైపోతుంది సార్? రేయ్, ఇక్కడి నుంచి పోరా. మళ్ళీ కనిపించావంటే బాగోదు. సార్, ప్లీజ్ జాయిన్ ద పార్టీ. సత్య, సత్య, సార్కి ఏం కావాలో సర్వ్ చేయి. నీ పేరేంటి? సత్య. సత్య. వన్ మోర్ పెగ్. అసలు ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. హిమకు పెళ్లి చేయడం ఏంటి? అసలు ఇదంతా కృష్ణకు తెలుసా తెలీదా? తెలిస్తే ఖచ్చితంగా ఈ పెళ్లి జరగనివ్వదు. కానీ కృష్ణకు తెలియకుండా ఈ పెళ్లి జరిపించాలని చూస్తున్నట్టున్నారు. ఈ విషయం ఎలాగైనా కృష్ణకు తెలిసేలా చేయాలి. కృష్ణ, ఫోన్ లిఫ్ట్ చేయి కృష్ణ, లిఫ్ట్ చేయి కృష్ణ. అసలు కృష్ణ ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఇప్పుడు ఏం చెయ్యాలి? హిమా, 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 బయటికి రా. హిమా, 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 ఒకసారి బయటికి రా. హిమా, బయటికి రా, నీతో మాట్లాడాలి. సాగర్, కొంచెం సైలెంట్ గా ఉండు. ఏం చేస్తున్నావు? నువ్వెందుకు వచ్చావు? విష్ణు, నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండు. సాగర్, సైలెంట్ గా ఉండు సాగర్. హిమా, నువ్వు బయటికి రా, లేకపోతే నేనే లోపలికి వస్తా. అరవకు సాగర్. ఏ హిమా, ఏయ్, ఏంటి ఏంటి న్యూసెన్స్?
నా ఇంటికొచ్చి అరుస్తున్నావేంటి? న్యూసెన్స్ చేస్తోంది నేను కాదు. హిమకు పెళ్లి చేస్తూ మా ఇద్దరి జీవితాల్లో న్యూసెన్స్ సృష్టిస్తోంది నువ్వు. అది నీకు సంబంధం లేని విషయం. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. విష్ణు, వెళ్ళమని చెప్పు. సాగర్, హిమాకి పెళ్లి చేయడం ఏంటి? అలా ఏం జరగట్లేదు. నువ్వేదో పొరపాటు పడ్డావు. పొరపాటు పడింది నేను కాదు. నువ్వు ఈ ఇంట్లో ఉండి చీకట్లో బతుకుతున్నావు. రేపు హిమకు పెళ్లి. ఆ సంగతి నీకు కూడా తెలీదు. నా మాట అబద్ధమైతే ఆవిడ్ని అడుగు. అత్తయ్య గారు, సాగర్ చెప్తుంది నిజమా? హిమకి పెళ్లి జరిపిస్తున్నారా? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు కాసేపు కామ్గా ఉండు. ఏయ్, అసలు నీ ప్రాబ్లం ఏంటి? అవును, హిమ పెళ్లి చేసుకుంటుంది. అయినా నేనేం బలవంతంగా ఈ పెళ్లి చేయట్లేదు. తన ఇష్టపూర్వకంగానే ఈ పెళ్లికి ఒప్పుకుంది. అయితే అదే మాట హిమను నా ముందుకొచ్చి చెప్పమనండి. హిమ రాదు. నీతో మాట్లాడడం హిమకి ఇష్టం లేదు. అయినా నీతో మాట్లాడే అవసరం తనకేంటి? నీతో హిమకున్న సంబంధం ఏంటి? అర్థమైంది. మీరేవో మాయమాటలు చెప్పి హిమ మనసు మార్చారు. ఏయ్, నా కూతురికి మాయమాటలు చెప్పాల్సిన కర్మ నాకేం పట్టలేదు. తాళి ఒకరి మెళ్ళో కట్టి సంసారం మరొకరితో చేసింది నువ్వు. నీలాంటి వాడితో మాట్లాడాల్సిన అవసరం తనకి లేదు. నాకు కోపం తెప్పించకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. హిమతో మాట్లాడేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నిన్నెలా బయటికి పంపించాలో నాకు బాగా తెలుసు. సెక్యూరిటీ, సెక్యూరిటీ! హిమా, హిమ ఒకసారి బయటకు వచ్చి మాట్లాడు. ఏయ్, అసలు నిన్ను హిమ ఇంట్లో నుంచి బయటికి గెంటేసిన రోజే తన మనసులోంచి కూడా నిన్ను తీసేసింది. ఇప్పుడు తనొచ్చినా కూడా ఇదే విషయం చెప్తుంది. మర్యాదగా బయటికి వెళ్ళిపో. మేడం, ఏయ్, నీకసలు బుర్రుందా? ఎవరిని పడితే వాళ్ళని లోపలికి పంపిస్తావా? అందుకేనా నీకు ఉద్యోగం ఇచ్చింది? ముందు తన్ని బయటికి పంపించు. సార్ ప్లీజ్ బయటకు వెళ్ళండి సార్. హేయ్, హిమ నా భార్య. నేను ఈ ఇంటి అల్లుణ్ణి. నా భార్య ఇంట్లో ఉండగా నన్ను వెళ్ళమనే అధికారం ఎవ్వరికీ లేదు. అది చెప్పావిడికి. సెక్యూరిటీ, నీతో కాదంటే చెప్పు, పోలీసులకి ఫోన్ చేస్తాను. సార్ మీరు ఇక్కడే ఉంటే నా ఉద్యోగం పోతుంది సార్. సాగర్ని నేను పంపిస్తాను. మీరు లోపలికి వెళ్ళండి అత్తయ్య గారు. సాగర్, పోలీసులు వస్తే పెద్ద గొడవ అవుతుంది. ప్లీజ్ నువ్వు వెళ్ళిపో. నువ్వు ఆగు విష్ణు. చూడు, లీగల్గా ఈ పెళ్లి జరగదు. అసలు నువ్వెలా ఈ పెళ్లి జరిపిస్తావో నేను చూస్తాను. నువ్వెన్ని కుప్పిగంతులేసినా నేను హిమ పెళ్లి జరిపించి చూపిస్తాను. ఏం చేసుకుంటావో చేసుకోపో. సాగర్, ప్లీజ్ రా. రే యూజ్లెస్ ఫెలో, నా పర్మిషన్ లేకుండా నా కాంపౌండ్లోకి ఎవరు అడుగు పెట్టినా కానీ నీ కాళ్ళు విరగ్గొడతాను. జాగ్రత్త, పో. హిమకు పెళ్లి చేస్తున్న విషయం నువ్వైనా చెప్పాలి కదా విష్ణు. నిన్న అత్తయ్య శిఖరలేదో మాట్లాడుకున్నారు. అప్పుడు అనుమానం వచ్చింది గాని అది హిమ పెళ్లి గురించని తెలీదు. ఇప్పుడు నువ్వు చెప్పాకే తెలిసింది. నేను ఎలాగైనా ఒకసారి హిమతో మాట్లాడాలి. ఏదో ఒకటి చేయి విష్ణు. నేనేం చేయగలను సాగర్? అత్తయ్య ఇంట్లో ఉండగా నేను హిమను బయటకు తీసుకురాలేను. సాగర్, కృష్ణకి ఈ విషయం చెప్తే తను మాట్లాడి వెంటనే ఈ పెళ్లి ఆపుతుంది. ఇది తను మాత్రమే చేయగలదు. కృష్ణ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు విష్ణు. అసలు ఎక్కడికి వెళ్ళింది కృష్ణ? ఏదో సెమినార్ ఉందని వెళ్లారు. టైంకి మావయ్య కూడా ఇంట్లో లేరు. అయితే ఎవరూ లేని టైం చూసుకొని హిమకు నా మీదేవో కట్టుకథలు చెప్పుంటుంది. అవును సాగర్, ఈ టైంలో మనం చేయగలిగింది ఒక్కటే. కృష్ణకి ఈ విషయం తెలియాలి. నువ్వు కృష్ణకి ఫోన్ ట్రై చేస్తూ ఉండు, నేను ట్రై చేస్తూ ఉంటాను. నేను ఇక్కడే ఉండి హిమ పెళ్లి ఎక్కడ జరుగుతుందో ఆవిడ ప్లాన్ ఏంటో కనుక్కుంటాను. నేను ఎక్కువసేపు ఇక్కడే ఉంటే అత్తయ్యకి అనుమానం వస్తుంది. వెళ్తాను.
ఏమండి మీకు మందు అలవాట్లేదుగా ఇప్పుడేంటి ఇంతలా తాగారు? ఏ, నేను తాగితే నీకేం నష్టం? నేను తాగి ఊగితే నీకేంటి? నీకేంటి? అసలు నన్ను అడగడానికి నువ్వెవరు? హూ ఆర్ యూ? నీకేంటి సంబంధం? వన్ మోర్. ఏయ్ ముందు నువ్వు వెళ్ళు వెళ్ళు. మందు పంపించేసి నా కడుపు కొడతావా? నీకేం హక్కుంది? నీ మీద కంప్లైంట్ చేస్తా. బెరార్ బెరార్. ప్లీజ్ అండి, అందరూ మనల్ని చూస్తున్నారు, రండి రూమ్కి వెళ్దాం. నేను ఎక్కడికి రాను. నీతో అయితే అస్సలు రాను. ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళ. ఏంటండి ఇలా మాట్లాడతారు? ఈ విషయం మావయ్యకి తెలిస్తే ఆయన ఎంత బాధపడతారు? ఎందుకు బాధపడతారు? ఇలాగైనా నా కొడుకు ఎంజాయ్ చేస్తున్నాడని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ అకేషన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. కావాలంటే నువ్వు వెళ్ళి చెప్పుగా. అయ్యో చూడు, మై లైఫ్ ఈస్ డిఫరెంట్, యువర్ లైఫ్ ఈస్ డిఫరెంట్. ఇన్ బిట్వీన్ యు ఆర్ నాట్ మై వైఫ్. అయ్యో ముందు వెళ్దాం రండి. సార్ 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 ఏమండి ప్లీజ్ నా మాట. డోంట్ ఆస్క్. దిస్ ఇస్ మై లైఫ్. ఇది నా జీవితం. గో అవే. ప్లీజ్ అండి, ఇక్కడ గొడవ చేయకండి, మీకు దండం పెడతాను, రండి. ఏయ్, నేను అస్సలు నమ్మను. నా ప్రమేయం లేకుండా నా లైఫ్లోకి వచ్చావు. నా కంపెనీని నీ గుప్పెట్లో పెట్టుకున్నావు. నీ మొహం చూడాలంటేనే నాకు చిరాకు. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఇవి మన రూమ్లోకి వెళ్ళి డిస్కస్ చేసుకోవచ్చు, ఇక్కడ ఎందుకు చెప్పండి. ముందు వెళ్దాం రండి. హే, నా జీవితంలోకి హోస్ట్గా వచ్చి ఇప్పుడు నాకు బాస్ అయిపోయావు. ఇక రూమ్కి వెళ్ళి నన్ను ఏం చేస్తావో? నువ్వు నా దగ్గరికి వస్తానంటేనే నాకు భయం వేస్తుంది. దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో. బస్సు 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 ఇలా తాగిస్తారండి బస్సు? రారా, నువ్వు ఒక్కడివే నన్ను బాగా అర్థం చేసుకున్నావు. థ్యాంక్ యూ రా. శశు పట్టుకో శశు. ఆ, ఆ, రాయ్, ఈ ఆడాలని నమ్మకరా. ఆ. నమ్మక. పెళ్లి పేరుతో మనతో తాళి కట్టించుకుంటారు. అదే తాళి మన మెడకు ఉరి తాడులా బిగిస్తారు. బస్సు జాగ్రత్త రాయ్. అలాగే బస్సు, ముందు పదండి 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 పదండి. జాగ్రత్త. ఏయ్. మంచి ఛాన్స్ మిస్ అయిందిరా. కాసేపు ఆగితే వీడు వెళ్ళిపోతాడు. ఈసారి ఖచ్చితంగా ఒంటరిగా దొరుకుతుంది. ఇక్కడే వెయిట్ చేద్దాం. బస్సు మెల్లగా. మేడం ఇటువైపు. జాగ్రత్త బస్సు. జాగ్రత్త. బస్సు. మేడం బాస్ జాగ్రత్త, నేను వెళ్తున్నాను. హే కృష్ణ, కృష్ణ కూర్చో, కూర్చో. ఏంటండి? నేను తాగానని ఫీల్ అవుతున్నావా?
తాగడం తప్పు కాదండి, అది వ్యసనంగా మారితేనే తప్పు. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను?